ఇక పెద్దిరెడ్డి గన్మెన్ పై రూల్స్ ప్రకారమే చర్యలు తీసుకుంటామంటున్నారు హోంమంత్రి అనిత. భద్రత కోసం గన్మెన్ ను కేటాయిస్తాం, అయితే వారు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. పెద్దిరెడ్డి గన్మెన్ ని అటెండర్ లా వాడితే ఎలా అంటూ ప్రశ్నించారు హోంమంత్రి అనిత. అనుకోకుండా భద్రత సమస్య వస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు అనిత. మనకి సెక్యూరిటీ గురించి ఎవరైనా గబుక్మన్ వచ్చినా, ఎవరైనా అటాక్ చేయాలనుకున్నా, అటాక్ చేసే పరిస్థితులు ఉన్నా కూడా గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్గా ఉండాలి. అంతేగాని గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్గా కాకుండా ఏదో అటెండర్ చేతిలో పెట్టినట్టుగా తీసుకొచ్చి మొత్తం అంతా చేతిలో పెడితే రేపు పొద్దున్న అదే పెద్దిరెడ్డి మీద ఎవరైనా అటాక్ చేసే పరిస్థితి వస్తే వీళ్ళు దాన్ని ఎలాగ రెస్క్యూ చేయగలరు? అది మినిమం కామన్ సెన్స్ అండి. దాని గురించి ఏదో కావాలని చేయాల్సిన నెసెసిటీ ఎవరికి లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి ఉద్యోగం వాళ్ళు నీతిగా, నిజాయితీగా యాజ్ పర్ రూల్స్ చేసుకోండి, దానికి ఆ ఫ్రీడమ్ ఉంది. అంతే తప్పించి ఎవరు తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. అలాగా మీ మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ గవర్నమెంట్లో ఇలాగే చేసుకుని కొంతమంది ఎంత ఇబ్బంది పడ్డారో మనం కూడా చూసాం. అటువంటి ఇబ్బంది మా గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్కి రాకూడదని మేము కోరుకుంటున్నాం.